శ్రీశైలంకి అయితే బయలుదేరుతున్నాం. మొత్తం ప్యాకింగ్ అంతా అయిపోయింది. స్నానం అయితే చేసాను అనమాట. ఇప్పుడైతే మనం రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి 6 o'clockకి. ఇప్పుడు వచ్చేసి 5:30 అవుతుంది టైము. 6 o'clockకి మనకి ట్రైన్ ఉంది. ఇక్కడ నుంచి మనకి దగ్గర అనమాట రైల్వే స్టేషను. చట్నీ అయితే సూపర్ ఉంది. చట్నీ ఈ చట్నీ అయితే సూపర్ ఉంది. ఇది కూడా పర్లేదు. నెక్స్ట్ ఇప్పుడైతే మేము బస్ స్టాండ్కి వచ్చాము, ఒంగోలు బస్ స్టాండ్కి. ఇక్కడైతే బస్సు మనకి 8 ఎన్ని గంటలకు చెప్పింది? 8 మామూలుగా 8:45 అయితే ఉంది. అది వెళ్ళిపోయిందంట. నెక్స్ట్ 9:20కి అయితే ఉందన్నారు. డిఎస్సి రూమ్ లోకి అయితే వెళ్ళిపోయి లగేజ్ అంతా పెట్టేసి తినడానికి వచ్చాం. తినేసి రూమ్కి వెళ్ళిపోయి 6 గంటలకి పనుకొని దాని దర్శనానికి వెళ్ళిపోయాను. ఈరోజు వీడియో ఏంటంటే, నేనైతే రేపు శ్రీశైలం వెళ్తున్నాను. నేను నా ఫ్రెండ్ అయితే శ్రీశైలం వెళ్తున్నాం. దీనికి మనం బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికన్నా ముందు ఏంటంటే, నేనైతే ప్రస్తుతానికి గూడూరు నుంచి శ్రీశైలం వెళ్తున్నాను. గూడూరు నుంచి ఒంగోలు దాకా ట్రైన్లో వెళ్దాం అనుకుంటున్నాము. దాని తర్వాత ఒంగోలులో దిగి ఒంగోలు నుంచి బస్సు ఎక్కేసి బస్కి శ్రీశైలం వెళ్ళిపోతాం. శ్రీశైలం వెళ్ళేసరికి రేపు మార్నింగ్ అయితే 6కి ఒక ట్రైన్ ఉంది గూడూరులో. దాన్ని ఎక్కేస్తే ఒంగోలుకి ఒక 8:30 లోపల రీచ్ అయిపోతాం. అక్కడి నుంచి బస్ కానీ ఎక్కామంటే ఒక 4 hours జర్నీ ఒంగోలు నుంచి శ్రీశైలంకి. చలో లెట్స్ ప్యాక్ ద బ్యాగ్. చలో గైస్, ఇప్పుడైతే బ్యాగ్ ప్యాకింగ్ కూడా అయిపోయింది. రేపైతే మనం మార్నింగ్ 5కే లేయాలి. 5కే లేసి రెడీ అయ్యి 5:40 కల్లా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతే 6 o'clockకి మనకి ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ ఎక్కి ఒంగోలుకి వెళ్ళాలి. ఒంగోలుకి వెళ్ళేసి ఒంగోలు నుంచి బస్సు ఎక్కి బస్సులో శ్రీశైలం వెళ్దాం. శ్రీశైలం వెళ్ళేసరికి మనకి 4 o'clock or 3 o'clock అవ్వచ్చు. ఒకవేళ దర్శనం ఉంటే ఆ రోజు సాయంత్రం దర్శనానికి వెళ్ళిపోతాం. లేదంటే మనం పక్క రోజు అంటే రేపైతే 29th, పక్క రోజు అంటే 30th మనం రిటర్న్ అనమాట. రిటర్న్ వచ్చేసి మధ్యాహ్నం 1 o'clockకి బస్సు ఉంది. ఆ బస్సు ఎక్కేసి మనం రిటర్న్ వస్తాము. ఒకవేళ రేపు సాయంత్రం కానీ దర్శనం కాకపోతే ఎల్లుండి మార్నింగే దర్శనానికి వెళ్తాం. రేపు పొద్దునే కలుద్దాం మనం. హాయ్ గైస్, ఇప్పుడైతే రెడీ అయిపోయాను. నేను శ్రీశైలంకి అయితే బయలుదేరుతున్నాం. మొత్తం ప్యాకింగ్ అంతా అయిపోయింది. స్నానం అయితే చేసాను అనమాట. ఇప్పుడైతే మనం రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి 6 o'clockకి. ఇప్పుడు వచ్చేసి 5:30 అవుతుంది టైము. 6 o'clockకి మనకి ట్రైన్ ఉంది. ఇక్కడ నుంచి మనకి దగ్గర అనమాట రైల్వే స్టేషను. 6 o'clockకి ట్రైన్ ఎక్కి మనం ఒంగోలుకి వెళ్తే ఒంగోలు నుంచి బస్కి ఎక్కేస్తాం. బస్కి వెళ్ళిపోతే సాయంత్రం కల్లా రీచ్ అయిపోతాం. సో ఇప్పుడైతే మనం రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోదాం. చలో అదే ఇప్పుడే ట్రైన్ అయితే ఎక్కేసాను. నేను రైల్వే స్టేషన్కి అయితే ఫాస్ట్గా వచ్చేసాము. ఫాస్ట్గా వచ్చేసి ట్రైన్ అయితే ఇక్కడే స్టేషన్లోనే ఉండింది. సో అట్లా ఎక్కేసాము. ఇప్పుడైతే ట్రైన్ అయితే 6 o'clock కల్లా బయలుదేరుతుంది. ప్రస్తుతానికి అయితే 5:58 అయింది టైము. I know you feel like you want me, and I guess in a way you do. Holding my breath, unraveling emotions. I need some space to think this through. Call me all night long. Try to give you hints and a hard to see. Right on the line.
with you. I would rather lie to you. I promise now's not the right time. Yeah, I don't wanna fight with you. I would rather lie to you. Look away so you won't see, 'cause the pain is in my eyes. చట్నీ అయితే సూపర్ ఉంది. చట్నీ ఈ చట్నీ అయితే సూపర్ ఉంది. ఇది కూడా పర్లేదు. ఇప్పుడైతే ఆర్డర్ చేసి బస్ స్టాండ్కి అయితే చెప్పిన అయితే ఇప్పుడే బస్ స్టాండ్ ఆర్డర్ చేసి బస్ స్టాండ్కి బస్ స్టాండ్కి వెళ్ళి బస్ తీసుకొని బస్సు డైరెక్ట్ బస్ ఎక్కేసి లేదంటే ఇప్పుడైతే మేము బస్ స్టాండ్కి వచ్చాము, ఒంగోలు బస్ స్టాండ్కి. ఇక్కడైతే బస్సు మనకి 8 ఎన్ని గంటలకు చెప్పింది? 8 మామూలుగా 8:45 అయితే ఉంది. అది వెళ్ళిపోయిందంట. నెక్స్ట్ 9:20 అయితే ఉందన్నారు. 9:20 అయితే అది ఎక్కితే ఒక 4 to 5 hours అయితే జర్నీ ఉంటుంది మాకు. నుంచి అయితే డైలీ ఇక్కడ నుంచి అయితే మనకి శ్రీశైలం దాకా డైరెక్ట్ ఉంటాయి. లేదు ఒకవేళ డైరెక్ట్ లేవు అనుకుంటే మనం ఇక్కడ నుంచి ఒంగోలు నుంచి మార్కాపురం దాకా వెళ్ళచ్చు. అక్కడ మార్కాపురం నుంచి అయితే ఉంటున్నారా గంటకు ఒకటి. మార్కాపురం నుంచి అయితే చాలా ఉంటాయండి. ఇప్పుడే బస్ ఎక్కి కూర్చొనిస్తాం. బస్ వచ్చేసింది, బస్ ఎక్కి కూర్చున్నాం. అయితే 9:20 ఇస్తాడు బస్సు. 9:20 మధ్యాహ్నం 1 గంట 2 లేదా 3కి వెళ్ళిపోతాం మేము. ప్రస్తుతానికి చాలా ఖాళీగా ఉంది మొత్తం బస్ అంతా ఖాళీ. ప్రస్తుతానికి అయితే చాలా ఖాళీగా ఉంది బస్సు. చూద్దాం 9:20 దాకా. ఓకే 9:20 ఫుల్ అవ్వచ్చు. Feels like I could break it any moment and shatter your insides. If you feel my mind, call me all night long. Try to give you hints that are hard to see. Right on the line, no. Losing it on you's the last thing I know. If I'm honest, I'll just make you cry. And I don't wanna fight with you. I would rather lie to you. I promise now's not the right time. Yeah, I don't wanna fight with you. I would rather lie to you. I would rather lie. I would rather lie. I don't wanna fight. I would rather lie to you. If I'm honest, I'll just make you cry. Yeah, I don't wanna fight with you. I would rather lie to you. Call me all night long. Try to give you hints that are hard to see. Right on the line, no. Losing it on you's the last thing I ఇప్పుడే అయితే దోర్నాల్ అనే విలేజ్ దగ్గర తినడానికి అయితే ఆగాం. తినేదానికి అయితే అంతగా ఏం తినాలనిపిస్తుందా ఇప్పుడే బత్తాయి జ్యూస్ అయితే ఒకటి తీసుకొని తాగేస్తున్నా. తాగేసి ఒకటేసారి శ్రీశైలం వెళ్ళిన తర్వాత ఏం తినేద్దాం అనుకుంటున్నాం.
If I'm honest, I'll just make you cry. And I don't wanna fight with you, I would rather lie to you. I promise, now's not the right ఇక్కడ తినేద్దామా? ఏం తీసుకుంటావు? గోబీ రైస్ అన్నా. డిఎస్సి రూమ్ లోకి అయితే వెళ్ళిపోయి బ్యాగ్ లగేజ్ అంతా పెట్టేసి తిన్నాక వచ్చాం. తినేసి రూమ్కి వెళ్ళిపోయి 6 గంటలకి పనుకొని దాని దర్శనానికి వెళ్ళిపోయాను. ఈరోజైతే చాలా ఫుల్గా ఉన్నానండి జనం. లేట్ వచ్చే దర్శనం అయితే ఆర్డర్ చేసిన గోబీ అయితే ఇస్తారు. క్వాంటిటీ అయితే పర్లేదు మనకి. టేస్ట్ చేస్తున్నాం. రైస్ అయితే సరిగ్గా ఉడకలేదు. ఇక్కడ ఎక్కువ మహారాష్ట్ర నుంచి వస్తారు. ఉజ్జయిని అనేది ఎక్కడ? అది ఉజ్జయిని, మధ్యప్రదేశ్. ఈసారి అక్కడికి వేద్దాం ప్లాన్. ఇప్పుడే తిన్నా అయిపోయి రూమ్కి వెళ్తున్నాం. వచ్చేటప్పుడు షాంపులు అయితే మర్చిపోయాం అనమాట. షాంపూలు తీసుకుందాం అని చెప్పి షాప్కి వెళ్తే క్లినిక్ ప్లస్ షాంపూ రూపాయి 5 రూపాయలు తీసుకున్నాడు 3 మొత్తం వ్యాపారం ఇక్కడ. ఎంత అయింది గోబీ? 90 పెట్టారు. కనీసం రెస్పాన్సిబిలిటీ లేదు. అన్నం అసలు సరిగ్గానే ఉడకల. అన్నం ఎట్లుందంటే బియ్యం అటు పెట్టి 10 నిమిషాల్లో 15 నిమిషాలు తీసేసినట్టుంది. అసలు లోపల బియ్యం లోపల పైనే మెతుకులాగా అనిపిస్తుంది, లోపలంతా బియ్యం లానే ఉంది. 90 రూపాయలు పెట్టారు, కనీసం రెస్పాన్సిబిలిటీ లేదు వాళ్ళకి. నేనైతే తీసుకుంది రూమ్ ఇక్కడే అనమాట, కరికాల సత్రం. ఇక్కడ ఏంటంటే కరికాల వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి డోనర్లు కానీ ఎవరైనా ఉంటే ఫ్రీగా రూమ్ ఇస్తారు. ఏసీ నాన్ ఏసీ అన్ని ఉంటాయి అనమాట ఇక్కడ. కరికాల వాళ్ళది సత్రం. ఇక్కడ శ్రీశైలం అంతా ఎవరికి ఏ కమ్యూనిటీ వాళ్ళకి సపరేట్ సత్రాలు ఉంటాయి. వాళ్ళు ఎవరైనా డోనర్స్ ఉంటే ఎక్కడైనా కానీ కాళహస్తి తరపున నుంచి డోనర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫ్రీ ఉంటది అనమాట రూమ్. మనం ఇట్లా చెప్పాలి ఈ డోనరు అని చెప్తే ఆధార్ కార్డు తీసుకొని చూసి చెక్ చేసుకొని ఫ్రీ రూమ్ ఇస్తారనమాట. మనం ఒకవేళ ఒక రూమ్ అయితే ఫ్రీగా ఇస్తారు, ఒకవేళ 2వ రూమ్ ఫ్రీగా ఇస్తారు లేదు తెలియదు మనకి. వీళ్ళకైతే ఒకసారి ఫ్యామిలీతో వచ్చినప్పుడు 2 రూములు అయితే ఇచ్చారంట ఫ్రీగా. ఇప్పుడు మీకు వ్యూ చూపిస్తా, సూపర్ ఉంది ఇక్కడ వ్యూ. ఇది ఎప్పుడు క్లోజ్ లోనే ఉంటుందా ఈ గేటు? క్లోజ్ లేకపోతే అటు నుంచి వచ్చేసేయచ్చు. ఇది సత్రం. ఇది బస్ స్టాండ్ దగ్గర నుంచి
ఎంతసేపు ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్ మనకి 500 మీటర్స్ లోపల అయితే ఉంటుంది మనకి. చలో ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోయి కొంచెంసేపు పనుకొని, ఉదయాన్నే 5 గంటలు లేచేసరికి అసలు నిద్ర లేదు మాకు. ఇప్పుడు వెళ్ళి రూమ్కి అయితే వెళ్ళిపోయి కొంచెంసేపు ఒక అరగంట గంట పనుకొని దాని తర్వాత 6 o'clock కల్లా స్నానం చేసేసి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఇప్పుడైతే జనాలు అయితే ఫుల్గా ఉన్నారు మనకి, దర్శనం కూడా లేట్ అవ్వచ్చు అనుకుంటా. అక్కడ బయట అడిగినా కానీ దర్శనం అయితే లేట్ అవుతుంది, చాలా మంది ఉన్నారు ఈ రోజు రేపు ఎల్లుండి అయితే చాలా మంది ఉంటారు అని చెప్పారు. ఇంకా వ్యూ చూడండి. ఒకవేళ వీలైతే రేపు పొద్దున దీనికైతే వెళ్దాం అనుకుంటున్నాం, స్పర్శ దర్శనం అంటే. వీలైతే దానికైతే వెళ్దాం అనుకుంటున్నాం రేపు ఉదయం. లేదు అది కుదరదు అనుకుంటే ఇంకా మ్యూజియంకి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. మ్యూజియంకి వెళ్ళి దాని తర్వాత రిటర్న్ అనుకుంటా. ఇంకా మ్యూజియంకి వెళ్ళేసి దాని తర్వాత రిటర్న్ ఇంకా మేము. సో ఫస్ట్ మనం ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోదాం, పనుకొనేసి దర్శనానికి అయితే వెళ్దాం. ఇదే మాకు ఇచ్చిన రూమ్ అయితే డీసెంట్ గా నీట్ గా బాగానే ఉంది. ఇదైతే ఒక ఫ్యామిలీ అయితే ఈజీగా సరిపోవచ్చు. బాత్రూమ్ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ రూమ్ లో అయితే. 4.5 అయితే ఇస్తాను నేను దీనికి రేటింగ్. చాలా నీట్ గా ఉంది. ప్లస్ బాత్రూమ్ చాలా నీట్ గా ఉంది. ఇక్కడ బెడ్ పనుకునేదానికి కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. సో నేనైతే 4.5 అయితే ఇస్తాను దీనికి. సో ఇంకైతే ఇప్పుడైతే మేము రూమ్కి వచ్చి ఇంకా ఒక అరగంట గంట, ప్రస్తుతానికి అయితే 4:30 అవుతుంది టైం. ఒక 5:30 వరకు పనుకొని దాని తర్వాత స్నానం చేసి ఇంకా దర్శనానికి అయితే 6 o'clock వెళ్ళిపోతాం. ఇప్పుడు 6 o'clock కి దర్శనానికి అయితే ఫోన్లు ఎలా ఉండదు, దర్శనానికి అయితే లేట్ అవ్వచ్చు మ్యాక్సిమం. మామూలుగా అయితే ఎంతసేపు పడుతుందిరా మనకి? మామూలుగా అయితే దర్శనం అంటే క్రౌడ్ లేకపోతే 1 hour. ఇప్పుడు వీకెండ్ క్రౌడ్ కాబట్టి 2 to 3 hours పట్టచ్చు. అంటే 6:30కి అట్లా వెళ్ళామంటే మేము 9:30కి అట్లా వచ్చేస్తాం బయటికి. వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకి వీళ్ళే డైనింగ్ హాల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ డైనింగ్ నైట్ భోజనం ఉంటుంది. ఏదో తినేసి పనుకొని వేస్తే రేపు ఉదయాన్నే మళ్ళీ ఆ దర్శనం ఉందా లేదో చూసుకొని ఆ దర్శనానికి లేదా మ్యూజియంకి అనుకొని పోవడమే. ఇప్పుడైతే స్నానం చేసి వచ్చాం. మా ఫ్రెండ్ అయితే స్నానం పోయినాడు. వాడు స్నానం చేసి రాగానే దర్శనానికి అయితే వెళ్ళిపోతాం. దర్శనానికి లేట్ అవ్వచ్చు, దర్శనం ఒక 2 hours లేదా 3 hours పట్టచ్చు అనమాట మనకి. సో కానీ దర్శనానికి అయితే ఫోన్ అయితే అలా ఉండదు అనమాట. సో నేనైతే ఫోన్ రూమ్ లోనే పెట్టేసి దర్శనానికి వెళ్ళిపోతాను. దర్శనం అయిపోయిన తర్వాత వస్తాను. వచ్చిన తర్వాత ఇక్కడే మనకి భోజనం, ఇదే సత్రంలో మనకి భోజనం ఉంటుంది. తినేసి పనుకుంటే రేపు ఉదయాన్నే లేచి మళ్ళీ మ్యూజియం కానీ లేదా స్పర్శ దర్శనం కానీ వెళ్ళేదానికి ఉంటుంది. అది స్పర్శ దర్శనం ఉందా లేదా అని ఈ రోజు కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఉంటే దానికి వెళ్తాం, లేదంటే మ్యూజియంకి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మ్యూజియం అయిపోయిన తర్వాత రేపు సాయంత్రం అయితే మధ్యాహ్నం అయితే బయలుదేరాము. సో ఇప్పుడైతే మేము దర్శనానికి వెళ్ళాలి. మా ఫ్రెండ్ రాగానే ఇంకా దర్శనానికి అయితే బయలుదేరాము. సో దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాం. ఇప్పుడైతే దర్శనం నుంచి అయితే వచ్చేసాము. వచ్చేసి రూమ్లో పనుకోన్నాము. అన్నదాన సత్రానికి వెళ్ళిపోయి దర్శనం అయిపోగానే అన్నదాన సత్రానికి వెళ్ళిపోయి అక్కడైతే తినేసాము. అక్కడ మరి కొత్తగా ఉందన్నమాట. అన్నదాన సత్రంలో టిఫిన్ కావాలంటే టిఫిన్ పెడతారు, లేదంటే భోజనం చేస్తా అంటే భోజనం తినచ్చు. అక్కడ అట్లా ఫెసిలిటీ ఉందన్నమాట. మేమైతే టిఫిన్ తినేసి ఇంక రూమ్కి వచ్చేసి అయితే పనుకొని వేస్తాం. రేపు పొద్దున్నే లేచి మళ్ళీ ఇంకా బయలుదేరాలి.